చూసింది చాలా, ఫాలో చేయండి రా. ఇది శాపాల పాపరా. గుడి చుట్టూ తిరిగినట్టు దాని చుట్టూ తిరిగితే దానికి మండి శాపం పెట్టింది అనుకో, తర్వాత మనం హాస్పిటల్ చుట్టూ తిరగాలి. నీ బొంద, నీకన్నీ భయాలేరా. నిజంగా దానికి అంత సీన్ ఉంటే ఇలా నడి రోడ్డు మీద నిలబడే సీన్ వచ్చుండేది కాదు. నువ్వు తిరగరా, తిరగా. ఒరేయ్ చేతు, మనం ఇలా బండ్ల మీద మధుమధు చుట్టూ రౌండ్లు వేస్తుంటే నాకు ఛత్రపతి సినిమాలో కాట్రాజు సీన్ గుర్తొస్తుందిరా. అబ్బా, కరెక్ట్ టైం గుర్తు చేసావురా. ఇప్పుడు సరదాగా అది సీన్ చేద్దాం ఏంటి? రేయ్, రోడ్డు మీద సీన్లు చేయడం ఏంట్రా? రేయ్, నేను ఇప్పుడు ఆ సీన్ చేస్తే నా ఆనందానికి కారణం మీరు డైరెక్ట్ గా చూసేయచ్చురా. అయితే ఓకే. అయితే ఇప్పుడు నేను ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ అన్నమాట, అంటే వెళ్ళండి. అది మ్యాటర్. మధుమతి, ఎక్కడ అప్పు దొరక దిక్కు లేక మీ నాన్న మా అమ్మ దగ్గరికి వస్తే అప్పిచ్చి ఆదుకుంది ఎవరు? ద గ్రేట్ అనసూయాదేవి. మీరు బతికితే తల దించుకుని బతకాలి, చస్తే అప్పు తీర్చి చచ్చిపోవాలి. అంతేగాని చందా ఇప్పిస్తాను, వేలం పాటలో వేలు పోగొడతాను, ముగ్గుల పోటీలో మోసం బయట పెడతాను అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే చేతులు కట్టుకుని కూర్చుంటా అనుకున్నావా? తాట తీస్తాను. ఇదిగో, మాతో పెట్టుకోవాలన్న ఆలోచన ఏ తింగర బుచ్చికైనా వచ్చినా ఇదే గతి, ఇదే గతి, ఇదే గతి, ఇదే గతి. ఒరేయ్, నువ్వు చైతువి కాదురా, ఈ మధుమతిని నాశనం చేయడానికి వచ్చిన సైతాన్వి. ఏంట్రా నువ్వు అంటారా? అలా ఏముండు. ఏడ్రా సైతానా? ఎవడ్రా సైతాను? అదేం పోలిగిరా? అంటే ఫీల్ అయ్యాను కదా, ఫ్లోలో వచ్చేసింది. అవునా? కోసేస్తా నాలిక.